అందరికీ నమస్కారం. మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం అంబటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం పాలిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళ దుర్మార్గాల్ని, వాళ్ళ తప్పిదారుల్ని, వాళ్ళ యొక్క అక్రమ పాలన ప్రశ్నించడం, ఎత్తి చూపిస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు గారి పైన ఏ విధంగా కక్ష సాధింపు ముందు పోతున్నా కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. కూటమి ప్రభుత్వం అవకాశం కోసం ఎదురు చూస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన మీ అందరికీ తెలియజేస్తున్నాను. పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారి పైన ఏ విధంగా అక్రమ అరెస్ట్ చేసిన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు సంబంధించిన నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి కొన్ని రోజులుగా అనేక దుష్ప్రచారాలు చేసిన విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ వారికి మీరందరూ కూడా ఎంక్వైరీ చేసి ల్యాబ్ టెస్టులు చేయించి మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడంతో ఈరోజు ఆ రిపోర్ట్ ఏదైతే దాంట్లో నో అనిమల్ ఫ్యాట్ అని వచ్చిన విషయం కూడా ప్రజలందరూ యావత్ రాష్ట్రమే కాదు భారతదేశం అందరూ కూడా గమనించే విషయం కూడా మీ అందరికీ ఒకసారి గమనించాలి. ఏదైతే సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చిందో, నో అనిమల్ ఫ్యాట్ అని వచ్చిందో, దాన్ని కూడా తప్పుదావు పట్టించి టీడీపీ నాయకులు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో జంతువు కొవ్వు లేదని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా టీడీపీ నాయకులందరూ కూడా మరోసారి దీనికి దుష్ప్రచారం చేస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక స్టేట్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి ఆ దేవుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారాలు చెప్పడం ఆపేయాలా అని చెప్పేసి ఒక కార్యక్రమం చేయమని చెప్పేసి స్టేట్ వైడ్ కాల్ కూడా ఇవ్వడం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసినదే. ఒక మంచి సంస్కారం ఆయనకి దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కూడా ఒక మంచి కార్యక్రమం చేయండి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మేము నిన్నటి రోజు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా గుడికి వెళ్ళి వస్తుండే సమయంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు చూస్తే గిన కర్రలు రాడ్లతో తీసుకొని నిలబడి ఆయనకి ఏ విధంగా దాడి చేసిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. సరే, అక్కడ వాగ్దానాలు నెలకొన్నాయి, మాటలు మాట్లాడుకున్నారు. ఒక టీడీపీ కార్యకర్త, మహిళా కార్యకర్త అంబటి రాంబాబు గారిపైన అసభ్యంగా మాట్లాడితే ఆయన కూడా ఆవేదనలో కొన్ని అసభ్య మాటలు మాట్లాడింది అయితే వాస్తవమే. అయినా కూడా ఆయన బయటకు వచ్చి బహిరంగ చెప్పడం జరిగింది, నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన నేను అసభ్య మాటలు మాట్లాడలేదు. అక్కడ జరిగిన సంభాషణ, అక్కడ జరిగిన సంఘటనలో ఆవేశంలో నేను మాట్లాడాను, కానీ ముఖ్యమంత్రికి అయితే నేను ఆ మాటలు మాట్లాడలేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. సరే, ఇవన్నీ అయిన తర్వాత మరి మనం చూసాం ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారి ఇంటిపైన టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి డైరెక్షన్లో ఇంటి వద్దకు వెళ్ళి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేసిన విషయం కావచ్చు, ఆయన వాహనాన్ని ఏ విధంగా తగలబెట్టిన విషయం కూడా మేము కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇదేదైతే లడ్డు ఇష్యూ సంబంధించి
డైవర్షన్ చేయాలా ఇది అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. పోలీసులు అంతమంది ఉన్నా కూడా అక్కడ చూస్తూ ఊరుకున్నారంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారో అని కూడా ఒకసారి ప్రజలను కూడా ఒకసారి గమనించాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అయితే వీళ్ళు అమలు చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అయితే వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంత దారుణంగా రాష్ట్రంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఎవరైతే ప్రతిపక్ష నేతల పైన ఎత్తి చూపించినా, వారిపైన ప్రశ్నించినా కూడా వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంటి వద్దకు కూడా వెళ్ళి దాడులు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది కూడా ఒకసారి మీరు అందరూ ఒకసారి గమనించాలి. మొన్నటి రోజు మనం చూసుకుంటే విడుదల రజనీ గారి ఇంటిపైన దాడి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటిపైన కావచ్చు, అదేవిధంగా బ్రహ్మనాయుడు గారి దగ్గర కావచ్చు, మన తాడిపత్రి పెద్దారెడ్డి ఇంటిపైన దాడి కావచ్చు, హిందూపురం చూసుకుంటే వేణురెడ్డి గారి కార్యాలయం పైన కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే జోగి రమేష్ గారి పైన కూడా అక్రమ కేసులు పెట్టి జైలు కూడా పంపించిన విషయం కూడా మనకు తెలుసు. ఆయన ఈ మధ్య కాలంలోనే బెయిల్ మీద బయటకు కూడా రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈరోజు నిన్న ఒక ఇష్యూ జరిగింది, మొన్న ఒక ఇష్యూ జరిగింది. ఇంతలోనే మళ్ళీ ఇప్పుడు న్యూస్ చూస్తే జోగి రమేష్ వారి ఇంటిపైన కూడా నిప్పు పెట్టారంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది, ఎంత దౌర్జన్యంగా వీళ్ళందరూ కూడా పరిపాలన కొనసాగుతున్నారు కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలా. ఇది ఖచ్చితంగా ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి, ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియదు. ఇన్ని దాడులు ఈరోజు ఎవరైనా వాళ్ళని ప్రశ్నిస్తుంటే ఇంత దౌర్భాగ్యంగా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి దాడులు చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఉందా, నిద్రపోయిందా అని కూడా ఆలోచన కూడా ప్రజల్లో ఉందని కూడా ఒకసారి మీరు ఎందుకు గమనించాలి. మనం ఇప్పుడు 2026లో ఉన్నామా, లేక స్వాతంత్రం ముందు 1947 ముందర ఉన్నామా అని కూడా ఆలోచన కలిగే పద్ధతిలో ఈరోజు ఉన్నాను కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 4.0 అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు మీ పరిపాలన ఈ విధంగా కొనసాగుతుందంటే మీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో మాకైతే అర్థం కాని పరిస్థితి అని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈరోజు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, హత్యలు కావచ్చు, హత్యాయత్నాలు కావచ్చు, గ్రామాలు బహిష్కరణలు కావచ్చు, ఇన్ని జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారికి చూస్తే 40 ఏళ్ళ నాకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, 4వ సారి నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకున్నారంటే ప్రజలు ఏ విధంగా ఈరోజు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు విషయం కూడా ముఖ్యమంత్రి గారు ఒకసారి దీని అన్నిటి కూడా గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు ఇంత దౌర్జన్యంగా రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను ప్రజలతో తెలుస్తున్నాను. పోలీసులు అంటేనే ప్రజలకు ఒక నమ్మకం. ఏమైనా జరిగితే పోలీసులు మాకు అండగా ఉంటారు, పోలీసులు రక్షణ కల్పిస్తారని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోలీసులందరూ కూడా కూటమి నాయకులకి తొత్తులుగా పనిచేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. పోలీసులు అంటేనే ఒక ప్రజలకి రక్షణ లేకుండా పోయింది ఈ రోజుల్లో. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలు అందరూ కూడా భయపడే పరిస్థితుల్లో ఉందని కూడా మీ అందరికీ తెలుస్తున్నారు. ఈరోజు పోలీస్ వ్యవస్థకి జీతాలందరూ ప్రజల నుంచి కట్టే పన్నుల ద్వారా మీకు ఈరోజు జీతాలు వస్తున్నాయి. పోలీసులందరూ కూడా మీరు ప్రజలకే రక్షణ ఇవ్వకపోక ఈరోజు ప్రజలందరికీ ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా నేను ప్రజల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసిన పరిస్థితి అని కూడా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కేవలం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని వాళ్ళు చెప్పిండేదే వేదం. అంటే వాళ్ళు ఏం చెప్తే అది జరిగిపోవాలా. రాష్ట్రం ఏ విధమైన నాశనం కానీ, అరాచకాలు జరిగినాయి, దౌర్జన్యాలు కావచ్చు, ఏమైనా కానివ్వండి, మేము చెప్పిండే జరగాల. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల పైన వాళ్ళ నోర్లు మూపియాలా, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా, ఎవరైతే ఎదుగుతున్నారో వారికి తొక్కాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాలు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా.
ఈరోజు ఏ విధంగా అయితే మీరు రెడ్ బుక్ పాలన కొనసాగుతోందో, మాకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ డైరీ అని చెప్పి తీసుకురావడం జరిగింది. అందులో ఇప్పటికి కూడా ఇప్పటి వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంబర్స్ పేర్లన్నీ కూడా ఎక్కించడం కూడా జరిగింది. ప్రతిరోజు మీ రోజే ఉండదు. ఒక రోజు అన్నది కూడా మాకు కూడా వస్తుంది. ఖచ్చితంగా చట్టపరంగా చట్టం ముందర మీకు ఖచ్చితంగా మీ అందరికి కూడా టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పోలీసులు కావచ్చు, వేరే అధికారులు ఎవరైతే తొత్తులుగా పనిచేస్తున్నారో వీరందరిపైన కూడా ఖచ్చితంగా మా నాయకుడు మేమందరూ కూడా అధికారంలోకి వచ్చినాక మీ అందరికీ కూడా చట్టం ముందర నిలబడే రోజులు ఖచ్చితంగా వస్తాయని తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మీకే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. ప్రజలు మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు.